Good morning, students. In the last class, we discussed the concept of programming languages. Okay, there are 5 types of programming languages, 5 generations of programming languages. First generation machine language, second generation assembly language, third generation high-level language, fourth generation very high-level language, and fifth generation programming language. Okay, next, so this is up to this concept programming languages. What is algorithm and what are the key features of algorithms and examples, and next, what is flowchart, what are the symbols used in the flowchart, what are the advantages and disadvantages of flowchart, and programming languages. ఈ 3 కాన్సెప్ట్స్ మనకు కలిపి కమ్స్ అండర్ చాప్టర్ 1. నెక్స్ట్ యూనిట్ 1 లో మీకు ఇంకా నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు సి. మీకు మెయిన్ గా సి కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో అసలు సి లాంగ్వేజ్ ఎప్పుడు డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, ఏంటి, వాట్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ది సి లాంగ్వేజ్ అనేది మనం ఇవాళ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే, సో ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. ఏ సి లాంగ్వేజ్ was developed in the early 1970 by Dennis Ritchie. So the developer of the C language is Dennis Ritchie at Bell Laboratories to be used by Unix operating system. ఓకే, సో యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి బెల్ ల్యాబొరేటరీస్లో డెనిస్ రిచీ అనే డెవలపరు మనకి 1970లో సి లాంగ్వేజ్ని, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఓకే, సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద సి లాంగ్వేజ్? సో 1960లో ఫస్ట్ డెవలప్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే ఆల్గాలు. ఎవరు డెవలప్ చేశారు? ఇంటర్నేషనల్ కమిటీ డెవలప్ చేసింది. నెక్స్ట్ రిమార్క్స్ ఏంటంటే దీనికి సంబంధించి ఇట్ ఈస్ టు జనరల్ లాంగ్వేజ్ అండ్ ఆబ్స్ట్రాక్ట్. Next, in 1963, CPL language is developed by Cambridge University, and it is very hard to learn and for implementation. Next, in 1967, BCPL is developed also by Cambridge University, could deal only special problems. And next, in 1970, the B language at AT&T Laboratories could deal only special problem. Next, in 1972, our C language is developed in by AT&T, and the remarks for this language is lost generality of BCPL and be restored. Okay, so this is background for the C language. Next, what are the features of the C language? So there are mainly 7 features for the C language. First one is it is a robust language. So robust means it is a rich set of built-in functions. సో రాబస్ట్ అంటే ఏంటి? జనరల్ మీనింగ్ స్ట్రాంగ్ అని, దృఢమైన అని అర్థం రాబస్ట్ అంటే. సో సి లాంగ్వేజ్ ఈజ్ వెరీ రాబస్ట్ లాంగ్వేజ్ బికాస్ దీంట్లో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి, రిచ్ సెట్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రాబస్ట్ లాంగ్వేజ్. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. నెక్స్ట్, efficient and fast. So it is very efficient. So it is very easy to write efficient programs in C language, and we can develop programs very fast, which is of its variety of data types and powerful operations. నెక్స్ట్ అంటే ఎఫిషియంట్ అంటే చాలా కరెక్ట్ ప్రోగ్రామ్స్ మనం డెవలప్ చేయగలుగుతాం, అలాగే ఫాస్ట్గా మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయగలుగుతాం. నెక్స్ట్, పోర్టబిలిటీ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. పోర్టబిలిటీ అంటే ఏంటి? మనం జనరేట్ చేసిన లేదా మనం రాసిన ఈ ప్రోగ్రామ్స్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కనుక, వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్, ఒకవేళ వేరే కంప్యూటర్లో డెవలప్ చేసింది మన కంప్యూటర్లో రన్ అవడం ఇలా కనుక జరిగితే దాన్నే మనం ఏమంటామంటే పోర్టబిలిటీ అని అంటాం. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ మీన్స్ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, దానికి ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి సెంటెన్సెస్కి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి, ఇలా మనకి ఎలా అయితే స్ట్రక్చర్స్ అనేవి ఉన్నాయో అలాగే మనం సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. సో మనకి ఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ రాయాలి, ఏ సెక్షన్ తర్వాత ఏ సెక్షన్ ఉండాలి అనేది ఖచ్చితంగా మనం ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ రాస్తాము. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
నెక్స్ట్ ఈజీ. సో ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీబగ్గింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. అంటే డీబగ్గింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అబౌట్ డీబగ్గింగ్. సో ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం, ఎర్రర్స్ కోసం మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం వాటిని ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్ని మనం ఏమంటామంటే డీబగ్గింగ్ అని అంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ఎర్రర్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డీబగ్గింగ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం రాసిన సి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ టెస్టింగ్. సో టెస్టింగ్ ఒకవేళ మన ప్రోగ్రామ్ అంతా డెవలప్ చేసేసిన తర్వాత అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ మెయింటెనెన్స్. మనకి ఒక స్ట్రక్చర్ ద్వారా మనం ప్రోగ్రామ్స్ని ఒక స్ట్రక్చర్లో రాస్తాం కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ని మెయింటైన్ చేయడం కానీ నెక్స్ట్ అందులో ఏమైనా ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫీచర్ ఈజ్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్. ఎక్స్టెండింగ్ అంటే ఏంటి? పెంచడం. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్‌లో ఓన్లీ 2 నంబర్సే కాదు, ఇంకో 3 నంబర్స్‌ని యాడ్ చేసే ప్రోగ్రామ్ కింద దాన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఏబుల్ టు ఎక్స్టెండ్ ది ప్రోగ్రామ్స్. మనకు కావాల్సిన ఓన్ ఫంక్షన్స్‌ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూయస్‌లీ యాడ్ అవర్ ఓన్ ఫంక్షన్స్ టు ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్‌లో మనకు కావాల్సిన ఓన్ ఫంక్షన్స్‌ని, మనకు నచ్చిన ఫంక్షన్స్‌ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వన్స్ ప్రోగ్రామ్ అంతా డెవలప్ అయిపోయిన తర్వాత కూడా మనం ప్రోగ్రామ్స్‌ని, ఫంక్షన్స్‌ని యాడ్ చేయొచ్చు. సో దట్స్ వై ద ఫీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్. నెక్స్ట్ ఫీచర్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ఫీచరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే, చూడండి మనం ఆల్ఫాబెట్స్‌లో అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ అంటాం కదా! అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అంటాం కదా! సో ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సపోజ్ మీరు ఒక వేరియబుల్‌ని ఇలా రాసారు. ఏమని రాసారంటే టోటల్ అనే ఒక వేరియబుల్‌ని రాసారు. యాక్చువల్లీ ఇక్కడ టోటల్ అనే వేరియబుల్‌లో టీ అనేది క్యాపిటల్. సో టోటల్ వాల్యూ ఎంత స్టోర్ చేశారు? 230 స్టోర్ చేశారు. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 230. ఇక్కడ వేరియబుల్‌ని తీసుకునేటప్పుడు మనం ఎలా తీసుకున్నాం? ఫస్ట్ టీ క్యాపిటల్ తీసుకున్నాం. బట్ మీరు డిస్‌ప్లే చేసినప్పుడు టీఓటీఎల్ అని తీసుకున్నారనుకోండి, ఇది సేమ్ కాదు. ఓకే. అంటే ఇక్కడేమో క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాం. ఇక్కడేంటిది? స్మాల్ లెటర్ యూజ్ చేసాం. సో బోత్ ఆర్ డిఫరెంట్. 2 కూడా వేరు వేరు. దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అని అంటాం. అంటే అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్. క్యాపిటల్ లెటర్స్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది స్మాల్ లెటర్స్. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్. సో దట్స్ వై సి లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ అ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అందుకే మనం సి లాంగ్వేజ్‌ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే మనం క్యాపిటల్స్ యూజ్ చేసిన చోట మళ్ళీ యాక్సెస్ చేసినప్పుడు క్యాపిటల్స్ మాత్రమే యూజ్ చేయాలి. స్మాల్స్ యూజ్ చేసిన చోట మళ్ళీ మనం స్మాల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. సో ఇలా మనకి సి లాంగ్వేజ్‌లో కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం వేరియబుల్స్‌ని తీసుకునేటప్పుడు గానీ, ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు గానీ, అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ రాయాలి. ఓకే. సో దాన్నే మనం కేస్ సెన్సిటివ్ అని అంటాం. సో దీస్ ఆర్ ది 7 ఫీచర్స్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. ఈ క్వెషన్ ఎక్కువగా మనకి 5 మార్క్స్‌కి అడుగుతా ఉంటాడు. ఏంటి ఫీచర్స్? ఫస్ట్‌ది రాబస్ట్, చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్, కరెక్ట్ ప్రోగ్రామ్స్‌ని ఫాస్ట్‌గా కూడా రాయగలుగుతాం. పోర్టబుల్ అంటే పోర్టబిలిటీ అంటే ఏంటి? ఒక సిస్టమ్ నుంచి మనం రాసిన సి ప్రోగ్రామ్ ఇంకో సిస్టమ్‌లో రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ మనం ప్రోగ్రామ్స్‌ని డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు డిబగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. మెయింటైన్ చేయడానికి గానీ, టెస్టింగ్ చేయడానికి గానీ, ఎర్రర్స్‌ని ఫైండ్ అవుట్ చేయడానికి గానీ చాలా ఈజీగా ఉండే లాంగ్వేజ్ ఇది. నెక్స్ట్ ఎబిలిటీ టు ఎక్స్టెండ్. ఎక్స్టెండింగ్ అంటే మనకు కావాల్సినప్పుడల్లా మనకు నచ్చిన ఫంక్షన్స్‌ని మనం యాడ్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్‌ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ లెటర్స్ కానీ, లోవర్ కేస్ లెటర్స్ కానీ వేరు వేరు. ఓకే. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది సి లాంగ్వేజ్. నెక్స్ట్ సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం స్ట్రక్చర్ ఉంటుంది ప్రోగ్రామ్ కానీ, ఫీచర్స్‌లో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం. సో మరి స్ట్రక్చర్ ఏంటి? ఎలా ఉంటుంది అసలు? సో చూడండి నెక్స్ట్ క్వెషన్ ఇన్ దిస్ చాప్టర్ 2 ఈజ్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? ఎక్స్‌ప్లెయిన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ సింటాక్స్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ విత్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు సపోజ్ మనం సిలో ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వాలి. ఏంటి స్ట్రక్చరు? ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది? అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి?
సో ఇది క్వశ్చన్. వాట్ ఈస్ ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అంటే ఏంటి? నెక్స్ట్ అలాగే ఒక సి ప్రోగ్రామ్కి బేసిక్ స్ట్రక్చర్ లేదు సింటాక్స్, దాన్నే మనం సింటాక్స్ అని కూడా అంటాము. సింటాక్స్ ఎలా ఉంటుంది ఒక ఉదాహరణతో వివరించండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్ అమ్మా. 10 మార్క్స్కి ఇస్తాడు ఎక్కువగా ఈ క్వశ్చన్. ఓకే, చూడండి. సో ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం కంప్యూటర్కి ఇచ్చే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కలిపి మనం ఏమంటాం అంటే ప్రోగ్రామ్ అని అంటాం. దట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో మనం ఇచ్చే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలిపి ఏం చేయాలి? ఏదో సమ్ టాస్క్ ని పెర్ఫార్మ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకోండి. అందులో ఇన్స్ట్రక్షన్స్, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ టేక్ ద వాల్యూస్ ఆర్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి కదా. సో టేక్ 2 నెంబర్స్, నెక్స్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి యాడ్ చేసాం, అది సెకండ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత మూడో ఇన్స్ట్రక్షన్ ఏంటి? సిలో మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రింట్ సి వాల్యూ. మొత్తం టోటల్గా 3 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 ఇన్స్ట్రక్షన్స్ని కలిపి, సెట్ ఆఫ్ 3 ఇన్స్ట్రక్షన్స్ని కలిపి మనం ఏమంటాం? ప్రోగ్రామ్ అని అంటాం. అక్కడ మనం పెర్ఫామ్ చేసిన స్పెసిఫిక్ టాస్క్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఎడిషన్ అనే టాస్క్ని పెర్ఫామ్ చేసాం వెన్ ఎగ్జిక్యూటెడ్ బై ది కంప్యూటర్. సో కాబట్టి మనం ప్రోగ్రామ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఏ ప్రోగ్రామ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పెర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ వెన్ executed by the computer. Next, a computer program is usually written by computer programmer in the programming language. So general గా ప్రోగ్రామ్స్ రాసే వాళ్ళని ఏమంటారు? ప్రోగ్రామర్స్ అంటారు. ఓకే, కంప్యూటర్ లో మనకి సి లాంగ్వేజ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామర్స్ మాత్రమే మనకి ప్రోగ్రామ్స్ రాస్తారు. ఓకేనా? సో ఇది ప్రోగ్రామ్ అంటే ఏంటి అనే దానికి మీకు ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఏంటి క్వశ్చన్ లో? స్ట్రక్చర్ ఏంటి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ ది సి ప్రోగ్రామ్ విత్ ఎగ్జాంపుల్. దీన్నే మనం సింటాక్స్ అని అంటాం. సో స్ట్రక్చర్లో మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే రూల్స్, ఏ సెక్షన్ తర్వాత మనం ఏ సెక్షన్ రాయాలి, ఏ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాం బాగానే ఉంది, ఏ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనేది కొన్ని రూల్స్ మనం ఫాలో అవుతూ స్ట్రక్చర్ అనేది మనకి ఆల్రెడీ డెవలప్ చేసింది. సో ఈ కలెక్షన్ ఆఫ్ రూల్స్ని మనం ఏమంటాం అంటే ప్రోటోకాల్ అని అంటాం. సో ఈ ప్రోటోకాల్స్ అంటే రూల్స్ని అవాయిడ్ చేయకుండా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మాత్రమే మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ని రాయాలి. సో స్ట్రక్చర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే టోటల్గా మీకు 6 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ డాక్యుమెంటేషన్ సెక్షన్, రెండోది లింక్ సెక్షన్, మూడోది డెఫినేషన్ సెక్షన్, 4 గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, 5 మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్, మీకు మెయిన్ ఫంక్షన్ అంటాం దీన్ని, మెయిన్ ఫంక్షన్ సెక్షను. నెక్స్ట్ 6th వన్ ఈజ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్. టోటల్గా ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 6 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏంటి? డాక్యుమెంటేషన్ సెక్షన్. అసలు అంటే ఏంటి, అందులో మనం ఏం రాయాలి డాక్యుమెంటేషన్ సెక్షన్లో? చూడండి, ఇది మెయిన్గా స్ట్రక్చర్ డయాగ్రామ్ ఇది. సో డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏముంటాయంటే కామెంట్స్ ఉంటాయి. దేని గురించి? మనం రాసే ప్రోగ్రామ్ గురించి, ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేదా ప్రోగ్రామ్ని ఎవరు డెవలప్ చేశారు, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఎందుకు మనం ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేసాం, ఇటువంటి కామెంట్స్ అన్ని, ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదా కామెంట్స్ అన్ని కూడా ఎక్కడ రాస్తామంటే డాక్యుమెంటేషన్ సెక్షన్లో రాస్తాం. సో వీ కెన్ గివ్ కామెంట్స్ అబౌట్ ది ప్రోగ్రామ్ క్రియేషన్ ఆర్ మోడిఫైడ్ డేట్, అంటే ఏ డేట్లో క్రియేట్ చేసాం, ఆథర్ నేమ్ ఏంటి, డెవలపర్ నేమ్ ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఇస్తాం. డాక్యుమెంటేషన్ సెక్షన్లో రాసిన ఏ డీటెయిల్స్ అయినా ఏమంటామంటే కామెంట్స్ అని అంటాం. మరి ఎలా ఇవ్వాలి డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్స్? ఎలా రాయాలి అంటే బై యూజింగ్ సింబల్ /*. స్టార్ట్ చేసినప్పుడు దేంతో స్టార్ట్ చేయాలంటే /* అనే దాంతో స్టార్ట్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు ఇంకా కామెంట్స్ అయిపోయినాయి అన్నప్పుడు */తో క్లోజ్ చేయాలి. ఇది దేనికంటే మల్టిపుల్ లైన్ కామెంట్స్కి. బట్ సింగిల్ లైన్ కామెంట్స్ కనుక మనం రాయాలంటే ఇంకో చూడండి, ఇక్కడ /* కామెంట్ లైన్ 1, కామెంట్ లైన్ 2, కామెంట్ లైన్ 3, ఇలా మల్టిపుల్ లైన్స్లో కనుక కామెంట్స్ రాయాలి అంటే అప్పుడు /* వాడాలి. ఒకవేళ సింగిల్ లైన్లోనే కామెంట్ రాసామనుకోండి, అప్పుడు ఏ సింబల్ యూజ్ చేయాలంటే //ని యూజ్ చేయాలి. ఇది ఇలాగా //, ఈ //ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అదే మల్టిపుల్ లైన్ కామెంట్స్ రాయాలంటే మాత్రం /*, క్లోజ్ చేసినప్పుడు అయితే */.
ఓకే. మరి కంపైలరు చెప్పాను కదా మీకు, హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాసిన ఏదైనా సరే మనకి డైరెక్ట్‌గా కంప్యూటర్‌కి అర్థం కాదు. మరి ఏది అర్థమవుతది కంప్యూటర్‌కి? మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతది. జీరోస్, వన్స్ మాత్రమే అర్థమవుతది. మరి ఎవరు ట్రాన్స్‌లేట్ చేస్తారు? ట్రాన్స్‌లేటర్ ట్రాన్స్‌లేట్ చేస్తది. నిన్న క్లాస్‌లో చెప్పాను 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ ఉంటాయి అని. కంపైలర్, ఇంటర్ప్రెటర్, అసెంబ్లర్. సో, మన సి లాంగ్వేజ్ కంపైలర్‌ని యూజ్ చేసుకుంటుంది. సో, ఇక్కడ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో రాసిన ఏ కామెంట్ అయినా సరే కంపైలేషన్ టైమ్‌లో నాట్ కన్సిడర్డ్ బై ది సి కంపైలర్. కంపైలేషన్ ప్రాసెస్‌లో ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్‌లో ఉన్న కామెంట్స్ దేన్ని కూడా సి లాంగ్వేజ్ కంపైలర్ మనకి కన్సిడర్ చేయదు, తీసుకోదు. జస్ట్ ఇగ్నోర్ చేసేస్తుంది, వదిలేస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ రెండో సెక్షన్ ఏంటంటే లింక్ సెక్షన్. లింక్ సెక్షన్‌లో చూడండి, ఇక్కడ మనం ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్‌లో ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఫీచరు రాబస్ట్ అని చెప్పుకున్నాం కదా! ఎందుకు సి లాంగ్వేజ్ మనకి రాబస్ట్ లాంగ్వేజ్ అయింది? వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ది సి లాంగ్వేజ్ ఈస్ రాబస్ట్ అని చెప్పుకున్నాం. ఎందుకు దాన్ని మనం రాబస్ట్ లాంగ్వేజ్ అనొచ్చు? దృఢమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అనొచ్చంటే, సి లాంగ్వేజ్ డెవలప్ చేసినప్పుడు సి లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్ లైబ్రరీ ఒకటుంటుంది. స్టాండర్డ్ లైబ్రరీలో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్‌ని మనం ఏమంటామంటే హెడర్ ఫైల్స్ అని అంటాం. హెడర్ ఫైల్స్ అని అంటాం. సో, ఈ హెడర్ ఫైల్స్‌లో ఏముంటుంది? ఎందుకని హెడర్ ఫైల్స్ మనకి యూజ్ అవుతాయి? ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, సపోజు మనం స్క్వేర్ రూట్‌ని కాలిక్యులేట్ చేస్తాం కదా! స్క్వేర్ రూట్‌ని కాలిక్యులేట్ చేయాలంటే ఎస్‌క్యూఆర్‌టీ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత వాల్యూ 3 కదా! సో, ఇప్పుడు స్క్వేర్ రూట్‌ని కాలిక్యులేట్ చేయాలంటే మనం ఇన్‌స్ట్రక్షన్స్ రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు? సి స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న మ్యాథమెటికల్ హెడర్ ఫైల్‌ని తీసుకొని, అందులో ఉండే ఈ ఫంక్షన్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం స్పెషల్‌గా స్క్వేర్ రూట్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఇన్‌స్ట్రక్షన్స్ రాయక్కర్లా. డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు? ఆ ఫంక్షన్‌ని ఆ సి స్టాండర్డ్ లైబ్రరీ నుంచి మనం జస్ట్ ఇంక్లూడ్ చేసుకొని మన ప్రోగ్రామ్‌లోకి ఆ హెడర్ ఫైల్ ద్వారా, మ్యాథమెటికల్ హెడర్ ఫైల్ ద్వారా ఏం చేయొచ్చంటే, జస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా మీకు ఒక టెక్స్ట్ బుక్ కావాలనుకోండి, మీరు లైబ్రరీలో ఉంటున్నాయి. లైబ్రరీ నుంచి తెచ్చుకొని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? అలాగే సి స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న ఏదైనా ఒక హెడర్ ఫైల్‌ని తీసుకొని మన ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే, ఆ ఫైల్‌లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా సరే మన ప్రోగ్రామ్‌లో వితౌట్ రైటింగ్ కోడ్ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఏమన్నా హెడర్ ఫైల్స్ గనక మనకి సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు ఏ సెక్షన్‌లో రాస్తామంటే లింక్ సెక్షన్‌లో రాస్తాం. ఓకే. సో, ఇది లింక్ సెక్షన్ గురించి. లింక్ సెక్షన్‌లో ఏం లింక్ చేస్తాము? హెడర్ ఫైల్స్‌ని, సి స్టాండర్డ్ లైబ్రరీలో ఉన్న హెడర్ ఫైల్స్‌ని తీసుకొని లింక్ సెక్షన్‌లో మనం ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ మూడో సెక్షన్ ఏంటి? డెఫినిషన్ సెక్షన్. సో, డెఫినిషన్ సెక్షన్‌లో ఏం చేస్తామంటే వేరియబుల్స్‌ని గాని, నెక్స్ట్ సమ్ ఫంక్షన్స్‌ని గాని డిఫైన్ చేస్తాం. డిక్లరేషన్స్ ఇస్తాం ఫంక్షన్స్‌కైతే. ఇన్ దిస్ సెక్షన్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ అండ్ వాల్యూస్ ఆర్ సెట్ టు దీస్ వేరియబుల్స్. డెఫినిషన్ సెక్షన్. డెఫినిషన్ అంటే సపోజ్ అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌లో ఏ, బి 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఆ రెండిట్లోకి వాల్యూస్‌ని గనక మనం డిఫైన్ చేయాలనుకోండి, ఇనిషియలైజేషన్ చేయాలనుకోండి, ఏ సెక్షన్‌లో ఇవ్వచ్చంటే ఇక్కడ డెఫినిషన్ సెక్షన్‌లో మనం వాల్యూస్‌ని ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. డిక్లరేషన్ సెక్షన్‌లో ఏం చేస్తామంటే, ఎంటైర్ ప్రోగ్రామ్‌కి త్రూఅవుట్ ది ప్రోగ్రామ్ మనం ఏమైనా కొన్ని వేరియబుల్స్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మనకి యాక్సెస్ అవ్వాలి. ఈ సెక్షన్‌లో యాక్సెస్ అవ్వకూడదు, ఈ సెక్షన్‌లో యాక్సెస్ అవ్వాలని రిస్ట్రిక్షన్స్ లేకుండా టోటల్ ప్రోగ్రామ్ అంతటికి కూడా మనకి ఏమైనా కొన్ని వేరియబుల్స్ కావాలనుకోండి, అటువంటి వేరియబుల్స్ అన్నిటిని కూడా ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్‌లో డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ సెక్షన్ ఏంటి? మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో, దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్ కింద చెప్పుకోవాలి. ఇది ఒక ఫంక్షను. దీన్ని మనం నచ్చినట్టుగా మనం దీంట్లో కోడ్ రాసుకోవచ్చు. మనకి సి లాంగ్వేజ్‌లో మనం రాసిన ఏ ప్రోగ్రామ్‌లోనైనా సరే, ఈ పైన చెప్పిన ఏ సెక్షన్ లేకపోయినా పర్వాలేదు గానీ, మెయిన్ ఫంక్షన్ సెక్షన్ లేకుండా మాత్రం మీకు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే సి లాంగ్వేజ్‌లో మనం రాసిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇది విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో, ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా సి లాంగ్వేజ్‌లో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎందులో ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ సెక్షన్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీరు రాసే ఏ కోడ్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏ సెక్షన్‌లో రాయాలి మనం? మెయిన్ ఫంక్షన్‌లో మాత్రమే రాయాలి. చూడండి, ఇక్కడ మీకు కర్లింగ్ బ్రేసెస్ కనిపిస్తున్నాయి కదా! ఇవేంటంటే ఈ ఫంక్షన్‌కి స్టార్టింగ్ ఇది.
దీని మధ్యలో కోడ్ అంతా మనం రాస్తాం. ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదిగో చూడండి, డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటే సపోజ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers లో మెయిన్ గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కదా. ఆ స్టేట్మెంట్ ని, ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఎక్కడ రాస్తామంటే ఈ మెయిన్ ఫంక్షన్ లో ఎగ్జిక్యూటబుల్ పార్ట్ లో రాస్తాం. ఇలా మొత్తం కోడ్ అంతా రాసేసారు అనుకోండి, లాస్ట్ లో మనం మెయిన్ ఫంక్షన్ ని క్లోజ్ చేసేయాలి. ఇది ఓపెనింగ్ ఫర్ ది మెయిన్ ఫంక్షన్ అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ ఆఫ్ ది మెయిన్ ఫంక్షన్. ఓకే, సో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది లేకుండా మాత్రం మనకి సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవడం అనేది జరగదు. ఇదే మెయిన్ ఫంక్షన్ దగ్గరే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఎగ్జిక్యూట్ అయ్యే ఏ కోడ్ అయినా సరే మనం ఎక్కడ రాయాల్సి ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ కానీ డిక్లరేషన్ పార్ట్ కానీ ఆల్వేస్ రిటర్న్ ఇన్ ది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లో మాత్రమే రాయాలి. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్. ఇందాక చెప్పాను మీకు, లింక్ సెక్షన్ లో కొన్ని హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఈ హెడర్ ఫైల్స్ లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా సరే మనం కోడ్ ర్యాక్ లేకుండా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, సి స్టాండర్డ్ లైబ్రరీలో కొన్ని హెడర్ ఫైల్స్ లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కాకుండా మనకి గనక ఓన్ గా యూజర్ కనుక, యూజర్ అంటే ఎవరో మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేవాళ్ళు, యూజర్ కనుక దేర్ ఓన్ ఫంక్షన్స్ డెవలప్ చేసుకుని వాటిని కనుక ప్రోగ్రామ్ లో రాయాలనుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఈ యూజర్ డిఫైన్ ఫంక్షన్ సెక్షన్ లో మనం యూజ్ చేస్తాం. ఓకే, వాటిని మనం సబ్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటాం. సబ్ ప్రోగ్రామ్ 1, 2, 3 అప్ టు సాన్ ఎన్నైనా సరే సబ్ ప్రోగ్రామ్స్ ని మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్. ఎన్ని ఉన్నాయి సెక్షన్స్, 6 సెక్షన్స్. డాక్యుమెంటేషన్ సెక్షన్, కామెంట్స్ రాస్తాం. లింక్ సెక్షన్, లింక్ సెక్షన్ లో ఏం చేస్తాం, హెడర్ ఫైల్స్ లింక్ చేస్తాం. మూడోది డెఫినేషన్ సెక్షన్, వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి డిఫైన్ చేస్తాం, వాల్యూస్ ఇనిషియలైజేషన్ చేస్తాము. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ లో త్రూ అవుట్ ది ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామ్ అంతటికి యాక్సెస్ అయ్యే వేరియబుల్స్ ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అంటే ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఎగ్జిక్యూట్ చేసే కోడ్ అంతా కూడా ఎక్కడ రాయాలి, మెయిన్ ఫంక్షన్ లోనే రాయాలి. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్ ఏంటంటే యూజర్ కి తనకి నచ్చిన ఫంక్షన్స్ డిఫైన్ చేసుకుని వాటిని ప్రోగ్రామ్ లో కనుక ఇంక్లూడ్ చేయాలంటే ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇంక్లూడ్ చేయాలి. సో మన సి లాంగ్వేజ్ లో ఏ ప్రోగ్రామ్ రాసినా మొత్తం ఈ సెక్షన్స్ ని, ఈ స్ట్రక్చర్ ని, అంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ తర్వాత మాత్రమే లింక్ సెక్షన్ రాయాలి, లింక్ సెక్షన్ తర్వాత మాత్రమే డెఫినేషన్ సెక్షన్ రాయాలి. ఇలా ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ, రూల్స్ ని ఫాలో అవుతూ మనం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్స్ ని రాయాలి. ఇందులో మెయిన్ గా మ్యాండేటరీగా ఖచ్చితంగా ఉండాల్సిన ఒకే ఒక సెక్షన్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ సెక్షన్. మిగిలినవన్నీ కూడా ఆప్షనల్. ఆప్షనల్ అంటే మీ ఇష్టం, రాస్తే రాయొచ్చు లేకపోతే లేదు. ఏంటి, డాక్యుమెంటేషన్ సెక్షన్ కానీ, లింక్ సెక్షన్ కానీ, డెఫినేషన్ సెక్షన్ కానీ, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ కానీ, లేదు యూజర్ డిఫైన్ ఫంక్షన్ సెక్షన్ కానీ, మొత్తం 5 కూడా ఏంటి, ఆప్షనల్ సెక్షన్సే. అంటే రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ మాత్రం మ్యాండేటరీ ఫంక్షను. ఈ ఫంక్షన్ ఈ సెక్షన్ కనుక లేకపోతే ప్రోగ్రామ్ అనేది రాయబడదు, అలాగే ఎగ్జిక్యూట్ చేయబడదు. సో ఇది ఒకటి మాత్రమే మ్యాండేటరీ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ సెక్షన్, మిగిలినవన్నీ కూడా ఆప్షనల్. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, సో ఓకే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. ఓకేనా, సో ఇది స్ట్రక్చరు. ఓకే, థ్యాంక్ యూ.